భృగ మహర్షి అందరికీ తెలిసిన వాడే. అంటే విష్ణు వక్షస్థలాన్ని తన పాదంలో స్పర్శించాడు అని ఆ సాక్షాత్ లక్ష్మీదేవి కోపం చేసుకొని ఇక నేను వరించను అనేస్తే అప్పుడు భృగ మహర్షి ఏం చేస్తారంటే, అంటే లక్ష్మి అడుగుతుంది, నేను ఎవరింటికి ఇంకా రాను, నేను కోపం చేసుకొని అలాగే వెళ్ళిపోతున్నాను, ఇక ప్రపంచానికి అందరికీ కూడా ఇక పేదరికం దరిద్రం వచ్చాయని అంటే, అప్పుడు వెంటనే ఇతను ఆలోచించి నారాయణ నాకు వరం కావాలి అంటాడు. ఏం వరం అడుగు అంటే, నాకు ఈ ఒక మహాలక్ష్మి నా పుత్రికగా జన్మించాలి భూలోకంలో అని అడిగేస్తాడు వెంటనే. ఆల్రెడీ ఆమె కోపంలో ఉంటుందట. అప్పుడు నేను వెళ్ళను నారాయణ, నువ్వు ఇయ్యద్దు అని. లేదు లేదు, నాకు మాట ఇచ్చారు మీరు యజ్ఞం జరిగినప్పుడు, నాకు అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతున్నాను కదా, ఇప్పుడు నా అవసరం అనగానే అప్పుడు నారాయణుడు లక్ష్మిని చూస్తే పతి ఆజ్ఞ నేను పాలిస్తాను అని చెప్పి ఏడ్చుకొని ఆ అవతారం అక్కడికి సమాప్తి అవుతుంది వైకుంఠంలో. వెంటనే ఇక్కడ భూలోకంలో లక్ష్మీ రూపంగా భృగ మహర్షి పుత్రికగా జన్మిస్తుంది. చాలా అద్భుతం. అప్పుడు నారాయణుడు ఎదుర్కొని వస్తాడు భూమికి, ఇక్కడికి నరుడిగా జన్మించి మళ్ళీ నారాయణుడు వస్తాడు లక్ష్మిని తీసుకెళ్ళడానికి. అప్పుడు వచనం తీసుకుంటాడు భృగ మహర్షి, ఎవరింట్లో అయితే లక్ష్మి స్థిరంగా కూర్చొని ఉంటుందో ఆ ఇంటికి దరిద్రం రాకూడదు అని. ఇంత ఇతిహాసం ఉంది దానికి. అందుకే అప్పుడు ఆ భృగ మహర్షి నీ అవతారాన్ని కూర్చున్న లక్ష్మిని వదిలేసి వెళ్ళాలమ్మా అంటే, అప్పుడు కూర్చున్న లక్ష్మిని ఇట్లా ఆశీర్వాదం అక్కడే ఆ అవతారం అక్కడికి ఎండ్ అవుతుంది. ఆమె దేవతగా మారి నారాయణతో కలిసి వెళ్ళిపోతుంది. దానికే స్థిర లక్ష్మి, కూర్చున్న లక్ష్మి ఇంట్లో ఉండాలి అనేది పురాణ గాథ. నారాయణ సమేతంగా అంటే అప్పుడు ఆమె చెప్తుంది, నారాయణుడు ఉంటే నేను ఉంటా, లేకపోతే లేదు నేను వెళ్ళిపోతా, నాకేం పని అని. దానికి నారాయణ సమేతంగా లక్ష్మి ఉంటే అక్కడ స్థిర లక్ష్మి ఉంటుంది, లేదు అంటే నడుచుకొని వెళ్ళిపోతుంది.